రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటింటికి రేషన్ అనే కార్యక్రమానికి ఎండియు ఆపరేటర్లు ఒక గట్టి పునాది. ఆ పునాది మీద నిలబడి ఈరోజు ఇంటింటికి రేషన్ తీసుకెళ్ళడానికి ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందులు, ప్రజల నుండి వస్తున్న చేదరింపులు, ప్రజాప్రతినిధులు సహకారం కలగలిపి ఈరోజు వారి సమస్యలను సత్యం టీవీ శ్రీకాకుళంలో తెలియజేయడానికి ఆ ఎండియు ఆపరేటర్ల సమాఖ్య రాష్ట్ర సంఘం గౌరవ అధ్యక్షులు, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు రౌత్ సూర్యనారాయణ గారు మనతో ఉన్నారు. వారి సమస్యల పట్ల ఉన్న అవగాహనని మనకు వివరించి ఎటువంటి పరిష్కారం లభించింది, భవిష్యత్తులో ఎటువంటి పరిష్కారం లభించబోతుంది, వారి సమస్యలు ఏ విధంగా సాల్వ్ అయ్యావన్నది మనకు వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. సూర్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన కొద్ది నెలల్లోనే ఏదైతే ఎన్నికల హామీగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో దానిలో ప్రకటించిన మాదిరిగానే ఇంటింటికి నాణ్యమైన బియ్యం ఇస్తామన్న ఒక వాగ్దానానికి అనుసరించి ఎండియు ఆపరేటర్లని అపాయింట్మెంట్ చేసి వాళ్ళకి కొన్ని వాహనాలు కూడా ఒక్కొక్క వాహనంలో ఒక హెల్పరు ఒక ఎండియు ఆపరేటర్కి అవకాశం ఇస్తూ కొంత అమౌంట్ని కూడా దానికి ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించి మీరు గ్రామాల్లో వెళ్ళేటప్పుడు మీకు కొన్ని ఇబ్బందులు కూడా సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు, ఆ అందుబాటులో ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇవి ఏమైనా మీకు పరిష్కారం అవుతున్నాయా? తప్పకుండా. అంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే మాకు హామీ ఇచ్చారో అందులో భాగంగానే మాకు ఇంటింటికి రేషన్, అంటే ఇంటింటికి రేషన్ నిత్యావసర సరుకులు అని చెప్పేసి మాకు ఎండియు వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వెహికల్స్ ఎండియు ఆపరేటర్లుగా మాకు నియమిస్తూ మాకు వెహికల్స్ సబ్సిడీ మీద ఇస్తూ, అలాగే మా వెహికల్లో మాతో పాటు ఒక హెల్పర్గా పెట్టుకోవడానికి కూడా మాకు ఒక అవకాశం కల్పించారండి. మాకు సమస్యలు అంటే మాకు జరిగింది ఏంటంటే స్టార్టింగ్ మాకు అడిగింది 10th క్లాసు లేదా 7th క్లాస్. అవన్నీ విషయం వదిలేండి. మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యల మీద ఏదో ఒక సందర్భంలో ఈ నెల కాకపోతే వచ్చే నెల అయినా మాకు సమస్య ఉంది, లేదా తలుపులు వేసేస్తాము, వాహనాలు తీయం అనేసి ఏదో ఒక నిరసన ధోరణి కనిపిస్తుంటుంది అనమాట. అది ఏ విధంగా మీరు రెక్టిఫై చేయగలుగుతున్నారు? అంటే మేము ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకత కాదండి. మా సమస్యని ప్రభుత్వ అధికారులకు తెలిసినప్పటికీ అది ఆ పై లెవెల్లోన ఒక జగన్మోహన్ రెడ్డి గారి లెవెల్లోన సాల్వ్ అవ్వాలి తప్పించి మామూలు సాధారణంగా ఆఫీసుల ద్వారా అయ్యే వర్క్లు అయితే మాకు ఏ ప్రాబ్లమ్స్ కూడాను ఎప్పుడు కూడా పెండింగ్ లేవు, క్లియర్ అవుతున్నాయి. పై వర్క్ వెళ్ళాలేనంటే అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా మేము చెప్తున్నాం, మీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది, సీఎం గారి దగ్గర ఫైల్ ఉన్నది, అవుతుంది అని చెప్పి మాకు చెప్పుకుంటూ వస్తున్నారు. మేము నిరసన తెలియజేయడానికి వెహికల్స్ ఆపుతామని చెప్పేసి వెహికల్ ఆపి మా సమస్యను తెలియజేయడానికి గల కారణం ఏంటంటే, ఒక రోజు అనేది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆగితే ఈరోజు ఎందుకు రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఆగిందని సీఎం గారి దృష్టిలోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడైనా మా సమస్య, వాళ్ళకి ఈ సమస్య ఉన్నది, ఈ సమస్య పరిష్కారం చేయకపోతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అధికారులు చెబుతారని ఒక ఆలోచనతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని మేము ఏదైనా వెహికల్స్ ఆపడం కానీ సమ్ చేయడం కానీ చేస్తున్నాం. కానీ మేమైతే ప్రభుత్వంకి అయితే వ్యతిరేకత కాదు. అలాగే మాకు ఇప్పుడు ప్రజెంట్ ఉండే పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. ఈయన రాకముందు 2 కమిషనర్ గారు ఉండేవారు. మాకు గిరిజా శంకర్ గారు ఉన్నారు, ఆయనకు ముందు కోన శశిధర్ గారు కూడా ఉండేవారు. మాకు ఏ ఒక్క సమస్యలు ఉన్నా సరే కోన శశిధర్ గారు చాలా తక్కువ టైంలో ఉన్నారు కాబట్టి ఆయనకి చెప్పే అవకాశం కూడా మాకు రాలేదు. కాదు, మీరు నేరుగా ఉన్నతాధికారులను కలిసే అవకాశం ఉందా మీకు? ఉన్నదండి. మాకైతే ఖచ్చితంగా ఇది ప్రజా పంపిణీ వ్యవస్థ కాబట్టి ప్రజలకు ఎటువంటి ఆటంకం రాకూడదని జాయింట్ కలెక్టరు, జిల్లా అధికారుల లెవెల్లో చూసుకుంటే డిఎస్ఓ, జాయింట్ కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు ఆ జిల్లాల్లో మాకు పర్యవేక్షిస్తూ మా సమస్యలు అడిగి తెలుసుకుంటూ అవి పై దృష్టిలో కూడా తీసుకువెళ్తున్నారు. అలాగే ఒక స్టేట్ కమిషనర్ గారు అయ్యిండు కూడాను, ఆయన కూడాను ఇప్పుడు అరుణ్ కుమార్ గారు వచ్చిన తర్వాత కూడాను మాకు 3వ కమిషనర్ గారు అరుణ్ కుమార్ గారు, ఈయన వచ్చిన తర్వాత కూడా మాకు చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేవి.
అలాగే ఈయన వచ్చిన తర్వాత ప్రతి నెలలో ఒక రోజైనా సరే మాకు టెలికాన్ఫరెన్స్ కానీ లేకపోతే జూమ్ మీటింగ్ కానీ పెట్టి ఎండి ఆపరేటర్ తన సమస్యలను అడిగి తెలుసుకొని మీ సమస్యలు ఏమున్నాయి ఏంటి అని చెప్పి ఆయన వరకు చేయగలిగినవన్నీ కూడా మాకు క్లియర్ అయిపోతున్నాయి. పై వరకు సీఎం గారి దృష్టిలోకి వెళ్ళాలంటే అవి కూడా చెప్పి మాకు చేయడానికి మ్యాక్సిమం 99% మా సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతున్నాయి అని అంటే అరుణ్ కుమార్ గారు వచ్చిన తర్వాత మాకు మీరు మీ సమస్యల్ని ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్ళడమే సమస్యలు పరిష్కారం అవుతున్నాయని చెప్తున్నారు. మరి ఈ సమస్య రాకముందు ఈ ఫలానా సమస్య ఉత్పన్నమవుతుందని మీరు గుర్తిస్తున్నారు. ఎందుకంటే మీరు రాష్ట్రానికి ఏదైతే ఎండియు ఆపరేటర్స్ ఉన్నారో ఆ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు, ఈ జిల్లాకి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. మీరు మీ ఆపరేటర్ల సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే మీ పైన ఉంది. ఇప్పుడు మీ సంఘం ఏర్పాటు చేసేటప్పుడు ఒక బయట రాసుకుంటారు, మా సంఘంలో ఏమైనా జరిగితే దాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి, లేదా ఆపరేటర్ నష్టం జరిగినా ఆపరేటర్లకు ఏమైనా కష్టం జరిగినా. ఇప్పుడు కొంతమంది ఆపరేటర్లు డీలర్లు లేకపోతే అధికారులు ఒత్తిడికి గురవుతున్నారని ఒక ఆరోపణ ఉంది. అది నిజమా కాదు? నిజమేనండి. అది రీసెంట్గా జనవరి నెలలోనే ఒక ఎండి ఆపరేటర్కి డీలర్కి సేల్స్ మెన్ గారు అంటారు, ఆయన ఒత్తిడికి తట్టుకోలేక, అంటే ప్రాక్టికల్గా ఆయన దగ్గర స్టాక్ లేకపోయినా సిబిలో స్టాక్ ఉంది కాబట్టి అది నువ్వు ప్రజలకు ఇచ్చి నాకు స్టాక్ వస్తుంది రాగానే ఇస్తానని చెప్పి అన్నారు. అది మన్యం జిల్లా కురుపాం మండలంలో. ఆయన సరే ఇలాగే డీలర్ గారు చెప్పారు కదా ఇస్తారు కదా అని చెప్పి ఆయన బిల్లులు రాసి అందరికి ఇచ్చాడు. బిల్లు రాసి ఇచ్చాడు అంటే ఖచ్చితంగా వాళ్ళకి రేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఎండి ఆపరేటర్కి ఉంది. ఆ రేషన్ డీలర్ ఇవ్వక ఇతర ప్రజల నుంచి ఒత్తిడి తట్టుకోలేక పురేసుకొని చనిపోయాడండి ఎండి ఆపరేటర్. ఇలాగా అంటే మా వ్యవస్థ వచ్చాక కరోనా టైంలోన పక్క మనిషిని కూడాను, అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా పక్క పక్కన ఉండడానికి జడిసే రోజుల్లో కూడాను ప్రతి ఒక్క ఎండి ఆపరేటర్ సుమారు 1500 నుంచి 2000 కుటుంబాలకి నేరుగా ఆ జనాల మధ్యలోకి వెళ్ళి మాస్కులు వేసుకొని శానిటైజర్లు రాసుకొని అంత భయంకరమైన కరోనా టైంలో కూడాను మేము విధులు నిర్వహించాం. అవును. ఆ కరోనా టైంలో కూడాను కరోనా కారణంగాను లేకపోతే ఈ ఉచితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ రేషన్ ఒకసారి కాదు, అది 1వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఇవ్వడం ఒక ఎత్తు అయితే నెలలో 2 సార్లు అంటే 1500 లబ్ధిదారులకు కూడా మీరు కలవలసి వచ్చేదండి. దానికి కూడా అలా చేసేవాళ్ళు అండి. అంటే ఇప్పుడు కంటిన్యూషన్ కానీ కాకుండా ఒకేసారి అనమాట 2 రేషన్లు తీసుకెళ్ళి కూడా మేము వాళ్ళకి ఇచ్చాము. అయితే ఇలాగ మేము ఇంత చేసినప్పుడు కూడా ఇప్పటికీ ఈ ధూళి పడక హార్ట్ స్ట్రోక్లు వచ్చి నెక్స్ట్ పని ఒత్తిడి వల్ల అధికారుల ప్రెజర్ వల్ల అక్కడ ఉండే స్థానికంగా ఉండే చాలా వరకు ఇప్పుడు ఏంటంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ అని చెప్పి విలేజ్ పాలిటిక్స్ అండి ఎక్కువ. అవునవును. అర్బన్ ఏరియాలో ఆ ప్రాబ్లమ్స్ రావట్లేదు, కానీ విలేజ్కి వచ్చేసరికి మనతోటి మనిషే కదా, లేకపోతే మన ఊరోడే కదా, లేకపోతే మన ఎండి ఆపరేటర్ కదా అని చెప్పేసి ఎవరు కూడా అనకుండా ఈడు వైసీపీ పార్టీ వాడు, ఈడు జగన్మోహన్ రెడ్డి పార్టీ, నేను పలానా అంటే వేరే ఎక్స్పర్ట్ విత్ ఇన్ ద పార్టీ వాళ్ళు చేస్తున్నారా లేకపోతే ఎగ్నిస్ట్ పార్టీ వాళ్ళు చేస్తున్నారా? ఎగ్నిస్ట్ పార్టీ వాళ్ళు సార్, ఎగ్నిస్ట్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. ఎగ్నిస్ట్ పార్టీ వాళ్ళు ఏంటంటే కోరుండి ఇప్పుడు రేషన్ వెహికల్ అనేది ఇదివరకు డీలర్ల దగ్గర ఉండే పరిస్థితి ఎలా ఉండేదంటే నెల రోజులు కూడాను ఒక డీలర్ రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాడు అండి. అది ఏంటి ఆయనకి నచ్చిన టైం ఇప్పుడు ఉండేవాడు, తర్వాత ఉండకపోవచ్చు, లేకపోతే ఈ వెళ్ళిన టైంకి ఆయన ఉండకపోవచ్చు. ఈ విధంగా ఇబ్బందులు జరుగుతున్నాయి. అటువంటి సమస్యలను కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే మీకు ఇంటి వద్దకే రేషన్ వచ్చేటట్టు నేను చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చెప్పినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగాను 30,000 మంది డీలర్లు ఉన్నారండి. అంటే 30,000 రేషన్ డిపోలు ఉన్నాయి. అవును. ఈ 30,000 రేషన్ డిపోలకి కేవలం 9,260 మంది ఎండి ఆపరేటర్లు మాత్రమే మేము చేస్తున్నాం. ఇది కూడా ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఒక డీలరు 400 కార్డులు అవని, 600 అవని, 1000 కార్డులు అవని ఒక డిపోకి ఆ డీలర్ నెల రోజులు చేసుకునేవాడు. అంటే అందరూ కూడా డీలర్ దగ్గరికి వెళ్ళేవారు. డీలర్ దగ్గరికి వెళ్ళేవారు. ఆయన నెల రోజులు కూడా ఆయన ఇచ్చేవాడు. కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. ఒక ఎండి ఆపరేటర్ 2 లేదా 3 లేదా విలేజ్లో చిన్న విలేజ్లోనైతే 4 డీలర్ల పని కూడా ఒక ఎండి ఆపరేటర్ చేస్తున్నాడు. అవును, వాస్తవంగా ఒక గ్రామానికి ఒక డీలర్ ఉంటాడు. పెద్ద గ్రామం అయితే 2 ఉంటారు. మీరు ఆ 2-3 గ్రామాలను కూడా కవర్ చేయాలి. అది కూడా ఆ వార్డుల్లోకి, వాళ్ళ వీధుల్లోకి, వాళ్ళ ఇంటి వద్దకి మేము రేషన్ తీసుకొని వెళ్ళి ఇచ్చి మేము చేస్తున్నాం. అది 15 రోజుల్లో మాకు ఇచ్చిన ఈ టైంలో మేము పూర్తి చేస్తున్నాం. ఈ విషయాన్ని కూడాను ప్రజలు కూడాను అర్థం చేసుకొని ఇప్పుడు ఒక పార్టీ పరంగానే మాకు ఇబ్బందుల పరంగా ప్రతిపక్షాలు ఎవరైనా పెడుతున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా మేము సర్వీస్ చేస్తున్నాం. అంటే అక్కడ
వైసీపీ పార్టీ వాళ్ళకే ఇస్తాము లేకపోతే పలానా పార్టీ వాళ్ళకి ఇవ్వము అనేది అయితే ఎక్కడా లేదు. తెల్ల కార్డు ఉంటే చాలు, తెల్ల కార్డు ఉంటే తెల్ల కార్డు ఉంటే తెల్ల కార్డు ఉంటే ఖచ్చితంగా ఇవ్వాలి, మేము ఖచ్చితంగా ఇస్తున్నాం. ఇది అంటే మేము చేస్తుంది ఒక సేవా కార్యక్రమం కానీ మేము చెప్తామండి. ఎందుకంటే ఇది మాకు ఇందులోన రూపాయి కూడా మాకు మిగలటం లేదండి. మాకు గవర్నమెంట్ ఫస్ట్ 16,000 రూపాయలు మాకు ఇస్తానని చెప్పింది, ప్రకటించింది. ఒక డ్రైవర్ పోస్ట్ అన్నది. అది కాకుండాను వెహికల్లో మూటలు మేమే కలర్స్లతో వేసుకుంటామో మోసుకుంటాం, వాళ్ళకి అనవసరం వెహికల్లో మూటలు మేమే వేసుకోవాలి, బండి వీధిలోకి మేమే తీసుకెళ్ళాలి, బండికి ఆయిల్ మేమే పోసుకోవాలి, హెల్పర్కి మేమే డబ్బులు ఇచ్చుకోవాలి, మేమే చూసుకోవాలి. 16,000లోనే ఇదంతా 16,000లోనే ఇదంతా జరగాలి. ఓకే, ఆ మధ్య మీరు దీనిపైన ఒక నిరసన కార్యక్రమం చేశారు. అంటే మాకు ఇచ్చిన అమౌంట్ సరిపోవడం లేదు, ఇది పెంచండి అని నిరసన చేశారు. అంటే ఈ వెహికల్స్ ఇచ్చిన 3వ రోజునే అప్పుడు అర్బన్ ఏరియాలో 1వ తారీఖు నుంచి ఇచ్చారు, ఫిబ్రవరి 1 నుంచి. రూరల్ ఏరియాలో పంచాయతీ ఎలక్షన్స్ అవుతున్నాయి, 15వ తారీఖు నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు. మాకు 1వ తారీఖు వెహికల్ ఇస్తే 3 రోజులు రాత్రి పగలు అనుకుంటా తెలియని వర్క్కి మేము ఇబ్బంది పడుతూ మూటలు మోసుకుంటూ హెల్పర్లు లేక మేమే చెయ్యాలని అంటే మాకు అప్పటి వరకు అలవాటు లేని పని కాబట్టి మేము చాలా ఇబ్బందులు పడుతూ 3వ రోజునే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకి ఆ జిల్లాలో కూడా మేము వెహికల్స్ ఆపామండి. అప్పటికి సంఘాలు యూనియన్ ఏమీ లేదండి. శ్రీకాకుళం జిల్లాలో మాత్రం మార్చి 22వ తారీఖున మేము యూనియన్ రిజిస్ట్రేషన్ 2021 ఫిబ్రవరిలో మాకు వెహికల్స్ ఇచ్చారు. 2021 ఇచ్చారు వెహికల్స్, 2020 ఇచ్చారు మీకు. 2021లో మాకు వెహికల్స్ ఇచ్చారు. 2021 ఫిబ్రవరిలో, జనవరి నుంచి మాకు 3 సంవత్సరాలు అవుతుంది. ప్రజల దగ్గరికి వెళ్తే 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మాకు మేము శ్రీకాకుళం జిల్లాలోను ఫిబ్రవరి అంటే 2021 మార్చి 22వ తారీఖు మేము రిజిస్ట్రేషన్ చేయించాం. యూనియన్ రిజిస్ట్రేషన్ అది జిల్లాది. శ్రీకాకుళం జిల్లా రిజిస్ట్రేషన్ అనేది 1 మంతే మాకు వ్యవస్థ వచ్చిన 1 మంత్ లో మేము చేయించుకున్నాం. అక్కడికి ఏంటంటే తర్వాత 1 ఇయర్ తర్వాత 2022లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. జిల్లా 26 జిల్లాల్లో కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందరూ చేయించుకొని ఆ రిజిస్ట్రేషన్లతో ఎవరైతే చేసుకున్నారో అలాగే జిల్లా ప్రెసిడెంట్లు అందరూ కూడా 26 అంటే అప్పుడు 13 జిల్లాలు 13 జిల్లా ప్రెసిడెంట్లు కూడా ఒక దగ్గర కూర్చొని కష్టపడి మాట్లాడి ఇది పరిస్థితి అని చెప్పి ఆ జిల్లాలో రిజిస్ట్రేషన్లు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరూ కూడా కూర్చొని ఇప్పుడు నేనున్నానంటే అప్పుడు 530 వెహికల్స్ ఉండేవి శ్రీకాకుళం జిల్లాకి. ఈ 530 వెహికల్స్ కి సంబంధించి ఎండి ఆపరేటర్ అందరూ కూడా ఏకగ్రీయంగా ప్రతి సమస్యని శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో ఉన్నారు, అధికారుల దగ్గరికి వెళ్ళి మన సమస్యలు మాట్లాడతారు. ఎందుకంటే అప్పటికే మేము 2-3 సార్లు డైరెక్ట్గా అధికారుల దగ్గరికి వెళ్ళి మన సమస్యలు చెప్పి మేము పరిష్కరించుకోవడానికి మనం చేయగలిగాం. ఆ విధంతో అందరూ కూడా ఏకదాటిగా వచ్చి మమ్మల్ని నాకు జిల్లా ప్రెసిడెంట్గా గెలిపించారు. ఆ తర్వాత వాళ్ళు నాలాగే ప్రతి జిల్లాలో ఉండి 13 జిల్లా ప్రెసిడెంట్లను కలిపి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు రాష్ట్ర యూనియన్ ఏపీ ఎండిఓ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎండిఓ ఆపరేటర్స్ సమిఖ్య యూనియన్ అని చెప్పేసి మేము ఒక యూనియన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే కొనసాగుతుంది. 13 జిల్లాలది ఇప్పుడు 26 జిల్లాలు అయ్యాయి. 26 జిల్లాలతో కూడా మొన్న రీసెంట్ గా రెన్యువల్ కూడా మేము ప్రాసెస్ అంతా కూడా పెట్టాము. ఎందుకంటే రెన్యువల్ పెట్టాం ఇప్పుడు 13ని 26 అయ్యాయి కాబట్టి 26 జిల్లాల్లో మిగతా జిల్లాల్లో ఈ రాష్ట్రంలో 9,260 మంది ఎండియు ఆపరేటర్లు అందరూ మీ యూనియన్ లో ఉన్నారు. అయితే ఏదైనా సమస్య వస్తే ఈ సంఘటితంగా మీరు అందరూ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు కురపాంలో ఎవరైతే ఎండియు ఆపరేటర్ చనిపోయారో అతనికి మీ యూనియన్ ద్వారా కానీ ఈ ప్రభుత్వం ద్వారా కానీ ఏమైనా పరిహారం అందించగలిగారా? అది ఖచ్చితంగా మేము ఏంటంటే మా యూనియన్ ద్వారా ఇప్పటికి చనిపోయిన 58 మంది చనిపోయారండి ఎండియు. అంటే ఈ కరోనా అంటే గుండెపోటుతో చనిపోయారు, అనారోగ్యంతో చనిపోయారు, లేకపోతే ధూళి పడక, లేకపోతే స్ట్రోక్ వచ్చి, అంటే ఒకటి కాదండి, అంటే అనేక కారణాలుగా ఆరోగ్య సమస్యలు కూడా అనేక కారణాలుగా ఈ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత సుమారు 68 మంది చనిపోయారు. 68 మంది ఎండిఓ ఆపరేటర్లు చనిపోయారు. 68 మంది ఎండిఓ ఆపరేటర్లు చనిపోతే అందులో సుమారు ఒక 10 మంది వరకు మేము అంటే అందరికీ మేము అయితే చేసాం చెప్పండి, ఒక 10 మంది వరకు 26 జిల్లాల నుంచి కూడా మా జిల్లాలో పలానా పర్సన్ చనిపోయాడు అని చెప్పానంటే ఆ జిల్లాకు తగినంత 1000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, 3000 అవ్వచ్చు, 5000 అవ్వచ్చు. ఆ జిల్లాలో అంటే నా జిల్లాలో పలానా జిల్లా ప్రెసిడెంట్ అడిగాడు వాళ్ళ జిల్లాలో చనిపోయారంటే 150 వాళ్ళకి తగినంత అలాగే మేము కలెక్షన్ చేసుకుని మేము ఇచ్చాము. ఈ విషయాన్ని మేము గౌరవ కమిషనర్ గారి దృష్టిలో కూడా పెట్టాం. సార్ మాకు చాలీచాలని జీతంతో ఇబ్బందులు పడుతున్న మేమే 150 కలెక్షన్లు చేసుకొని మా తోటి ఎండిఓ ఆపరేటర్ సాయం చేసుకోవాల్సి వస్తుంది. దీనికి ప్రభుత్వం నుంచి చనిపోయిన ఎండిఓ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి ఒక 5 లక్షల రూపాయలు అందే విధంగా మాకు బీమా రూపంలోనే మాకు ఏదైనా చెయ్యండి అని కమిషనర్ గారికి కూడా పెట్టాం. ఆయన ఖచ్చితంగా అయితే దీని మీద
దృష్టి సాధించి ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఆర్థిక పరిస్థితులను బట్టి ఇప్పుడైతే మేము ఏం చేయలేము, కాకపోతే దీనిని అయితే మేము ఖచ్చితంగా చేసి పెడతామని అన్నారు. అలాగే మనం రీసెంట్గా డీలర్ల సంఘం తరఫున వాళ్ళు కరోనా టైంలో చనిపోయిన వాళ్ళందరూ కూడాను ఒక 50 మంది చనిపోయారంటే మనిషికి 50,000 రూపాయలు చొప్పున శాంక్షన్ కూడా చేశారు. ఎవరు డీలర్ల సంఘం సంబంధించి రీసెంట్ గానే డీలర్ సంబంధించి ఆ సంఘానికి ఉండే వాళ్ళకి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. అంటే 2012 నుంచి అలాగే కమిషన్లు ఉండిపోయాయని చెప్పి 25 కోట్లకి విడుదల చేస్తూ ఇలా చనిపోయిన వాళ్ళు కూడా ఇచ్చింది. మాకు అప్పుడు కమిషనర్ గారు కూడా ఏం మాట ఇచ్చారంటే డీలర్ల సంఘం వాళ్ళు మీటింగ్ పెట్టుకునేటప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళ గురించి అమౌంట్లు అడిగారు, అంటే మనిషికి ₹1,00,000 చెప్పిన నేనేమని, అది ప్రభుత్వం ఎంత నిర్ణయిస్తుందో తెలియదు కానీ వాళ్ళకి ఇచ్చేటట్టే మీ ఎండి ఆపరేటర్లు చనిపోయిన వాళ్ళు కూడా ఆ అమౌంట్ వచ్చే విధంగా నేను చేస్తాను, కమిషనర్ చేస్తానని చెప్పి ప్రభుత్వం మీకోసం అంటే మీరు చేస్తున్న సేవా కార్యక్రమానికి ఒక ప్రోత్సాహం ఎంతో కొంత అందిస్తున్నప్పటికీ మీరెందుకు ప్రతిసారి అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు? అంటే ప్రభుత్వం మీద అసంతృప్తి కాదు సార్, మాకు 50 ఇళ్ళకి తిరిగి వాలంటీర్ ఉన్నారు. ఆ 50 ఇళ్ళకి తిరిగి వాలంటీర్కి శాలరీ 5,000 ఇస్తున్నారు. కానీ ఒక ఎండి ఆపరేటరు మేము చేసే పని ఈ ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని పథకాల్లో కానీ ఇన్ని సంస్థల్లో కానీ మా అంత గొడ్డి చాకిరి ఏ ఒక వ్యవస్థలో కూడా లేదండి. అది దేనికనంటే మాకు అడిగింది 7th క్లాస్, 10th క్లాస్ 7th క్లాస్ అడిగితే డిగ్రీ, పీజీ, బీటెక్, సివిల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు కూడాను ఈ ప్రభుత్వం మీద ఏదో ఆస్తోనే ఏదో మాకు ఉపాధి కలుగుతుంది కదా ఈ గవర్నమెంట్లోనని చెప్పి అందరం కూడా ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. వచ్చినప్పటికీ ఇంటి దగ్గర పర్సనల్ పనిగా ఏదైనా ఒక చిన్న పని చెప్తే కూడా మేము చేయలేని పరిస్థితుల్లో ఉన్నోళ్ళం కూడాను ఈ రోజుకి 50 కేజీల మూట సార్, అది 50 కేజీల బియ్యం బస్తాని మోసుకుంటూ హెల్పర్కి సాయం చేస్తూ, అంటే హెల్పర్కి మేము 5,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంటే మేము మరొక 3,000 కలిపి 8,000 ఇస్తే కానీ హెల్పర్ రావట్లేదు. కళాశాలకు సపరేట్గా మూటకు 10 రూపాయలు ఇచ్చి మేము బస్తాలు మోయించుకోవాలి. ఇలా చేస్తున్నప్పటికీ బస్తాలు మోసుకుంటూ ఫీల్డ్ మీదకి వెళ్ళి తెల్లవారు మేము 5వ గంటకి వెళ్ళి డీలర్ దగ్గరికి వెళ్ళి డిపో దగ్గరికి వెళ్ళి లేకపోతే డీలర్ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చొని తలుపు కొడితే ఆయన వచ్చేసి మాకు స్టాక్ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతాడు ఒక 1/2 అవర్. అంటే ఉదయం 5 నుండి రాత్రి 8, 9 వరకు కూడా మీరు ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నారు అనమాట. అంటే ఉదయం 5 నుంచి అంటే కరెక్ట్గా ఉదయం 10 నిమిషాల తక్కువ 6కి ఈ పాస్ మిషన్ అనేది ఆన్ అవుతుంది. 5 గంటల నుంచి మేము వెళ్తే అది ఏమవుతుందంటే 5 గంటల నుంచి మేము వెళ్ళాక అక్కడికి వెళ్ళి డిపో దగ్గరికి వెళ్ళి స్టాక్ తీసుకొని స్టాక్ మా వెహికల్కి ఎక్కించుకొని బయలుదేరేసరికి 6, 6:30 ఈ టైం స్టార్ట్ అవుతుంది. 6:30 స్టార్ట్ అయ్యామనంటే సర్వర్ అనేది కంటిన్యూస్గా పనిచేసినా చేయకపోయినా అర్బన్లో ఉంటే టైమింగ్స్ ప్రకారం కొంత అడ్జస్ట్మెంట్ అవుతుందండి. విలేజ్కి వెళ్ళేసరికి పొలంకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. 9 లోపుగా వెళ్ళకపోతే వాళ్ళు ఎవరో అందుబాటులో మళ్ళీ మధ్యాహ్నం 3 తర్వాత ఎవరో అందుబాటులో ఊర్లో ఉండరు. అలాంటి ఇబ్బందులన్నీ ఎదుర్కొని రాత్రి కరెక్ట్గా 5 నిమిషాల తక్కువ 10 అయ్యేసరికి ఈ పాస్ మిషన్ ఆగిపోతుంది. అంతే ఉదయం నుంచి సాయంకాలం మిషన్ ఆన్ అయిన దగ్గర నుంచి ఆగిపోయేంత వరకు అవకాశం ఉన్నంత మట్టుగా మేము డిస్ట్రిబ్యూషన్ చేయడానికే చూస్తామండి. ఓకే, ఇప్పుడు ఏవైతే ప్రభుత్వం మీకు సబ్సిడీ పైన వాహనాలు ఇచ్చిందో కొందరు వ్యక్తిగత అవసరాల కోసం వాడుకుంటున్నారు, అలా వాడుకోవచ్చా? అలా అంటే నాకే ఒక వెహికల్ ఇచ్చారండి గవర్నమెంట్, అది 60% సబ్సిడీ మీద నాకు వెహికల్ ఇచ్చింది. నా ఇంటి పనికి అందులోకి అంటే ఏదో సిమెంట్ అనో లేకపోతే ఇంకోటనో తీసుకెళ్ళడం కాకుండాను నా సొంతంగా నా ఫ్యామిలీతోనో నా ఇంటి పనికి నేను దేనికైనా తీసుకెళ్ళి ఓడుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే అది నా వెహికల్. అది నాకు గవర్నమెంట్ సబ్సిడీ మీద ఇచ్చిన వెహికల్ని నేను గవర్నమెంట్కి లీజుకి పెట్టాను. నేను నా ఇంటికి నేను ఓడుకోవడంలో తప్పులేదు. కాకపోతే ఏమవుతుందంటే కొన్ని ప్రతిపక్ష నాయకులు పెట్టే రూమర్స్ అవ్వచ్చు, లేకపోతే కొంతమంది డీలర్ కమ్ ఎండి ఆపరేటర్స్ కానీ లేకపోతే రొటీన్గా అందరితో పాటు మాకు జెన్యున్గా మా క్వాలిఫికేషన్ చూసి వచ్చి ఇచ్చిన వెహికల్స్ కాకుండా కొంతమంది మాత్రం అంటే 100లోన ఒకళ్ళో ఇద్దరు అలాంటి వాళ్ళకి మాత్రం ఏంటంటే అదనంగా నీకు వెహికల్ వచ్చింది కదా, వెహికల్ నాకు ఇస్తే నీకు 1,50,000 ఇస్తాను ఇచ్చి అని చెప్పి అలాగే ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి తీసుకున్న వాళ్ళకి దీని విలువ తెలియక మిస్యూజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అంటే ఏదైతే ఎంపికల వరకు మీకు ఒక 80%, 60% జెన్యున్గా అయిందంటారు. మిగతాది పార్టీ పరంగా ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ సిఫార్సు మేరకు ఇచ్చారు. ఈ వాహనాలు కూడా అదే మాదిరిగా మీకు అందజేశారా?
వాహనాలు అంటే డే 1 నుంచి కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక వెహికల్ మీకు అప్లికేషన్ ఇచ్చారు, సంబంధించిన మినిస్టర్, ఎమ్మెల్యే, ఎంపీ సంథింగ్, మీ ఏరియాకి సంబంధించి నీ తాలూకు మనిషి ఎవరైనా ఉంటే చూడు నీకు వెహికల్ ఇస్తామని అన్నారు. మీరు ఆ వెహికల్ మీరు యూజ్ చేసుకుంటాం అనుకుంటే ప్రాబ్లం లేదు, మీకు వచ్చినట్టు. లేకపోతే ఈ వెహికల్ నేను వేరే వాడికి ఇచ్చుకుంటాను, నాకు 1,50,000 అలా వస్తుంది కదా, వాళ్ళకి 3,50,000 సబ్సిడీ వస్తుంది కదా వాడికి అని అలా చూపించి వేరే వాళ్ళకి ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఎవరికి ఇచ్చినా వెహికల్ ఎవరికైతే ఇచ్చారో డే 1 నుంచి అన్ని డాక్యుమెంట్స్ కానీ వెహికల్ కానీ అన్ని వాళ్ళ పేరు మీద ఉన్నాయి. ఇప్పుడు ఓకే, ఇవంతా జరుగుతుంది. అయినప్పటికీ మీలో కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుంది, కొందరు చేస్తున్నారు, రూల్స్ కూడా వస్తున్నాయి. అంటే వెహికల్ తీసుకెళ్ళడం, దానిలో ఏదో ఒక మెటీరియల్ పెట్టి మీరు ఏం చేస్తున్నారంటే దాన్ని ఫోటో తీసి వైరల్ చేయడం, అంతే మిస్యూజ్ చేస్తున్నారు అని మీరే చేస్తున్నారు. అది ఎందుకు జరుగుతుంది అంటే యాక్చువల్గా అది మేము చేసుకునేది కాదండి. అది ఎండి ఆపరేటర్గా దీని మీద బతికి దీని మీద చేసేవాడు, కష్టపడేవాడు ఎవడు కూడా అలాగే మిస్యూజ్ చేయడు. అంటే పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు కూడా, ఇది అధికార పార్టీ, వేరే పార్టీ వాడు కూడా ఏదో ఒక విధంగా వచ్చింది, ఈ పార్టీని బ్యాట్ చేయాలి లేకపోతే ఈ పథకాన్ని బ్యాట్ చేయాలి అనే ఆలోచనతో ఉండేవాళ్ళు కూడాను ఈ విధంగా చేసి మమ్మల్ని బ్యాట్ చేయడానికి కూడా చూస్తున్నారు. అయితే మీరు అలాంటప్పుడు మీరు వాళ్ళని ప్రశ్నించడం లేదా? ఖచ్చితంగా చేయడం తప్పు, ప్రభుత్వం మనకి సబ్సిడీ మీద వాహనం ఇచ్చింది, ఈ వాహనాన్ని మనం మిస్యూజ్ చేయకూడదని ఒక మీ యూనియన్ తరఫున మీరు చెప్పరా? ఖచ్చితంగా. కాకపోతే అక్కడ ఏమవుతుందంటే ఎవరైతే అలాగ చేస్తున్నారో ఆడికి అసలు యూనియన్తో సంబంధం లేకుండా కొత్తగా వచ్చిన పర్సనో లేకపోతే ఒక రేషన్ డీలర్కి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒక పర్సనో అలాంటి వాళ్ళు అయ్యి ఉంటున్నారు. మా దృష్టికి వచ్చిన 2-3 వచ్చారనంటే వాళ్ళు అదే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి అన్నమయ్య జిల్లాలు విడిపోయిన తర్వాత అన్నమయ్య జిల్లా ఒకటి, కడప ఒకటి, అనంతపురం జిల్లా ఒకటి, అటు సైడ్ అయితే సుమారు ఒక్కొక్క జిల్లాల నుంచి 80 నుంచి 100 మంది వరకు ఎండి ఆపరేటర్స్ పని ఒత్తిడి తట్టుకోలేక, అధికారులు చేయలేక, ప్రజల్లోకి వెళ్ళి ఆ బాధలు భరించలేక రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు, మానేసిన వాళ్ళు ఉన్నారు, వెహికల్ తీసుకోకుండా వదిలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ వెహికల్కి సంబంధించి ఎండి ఆపరేటర్స్ ఎవరు లేకపోవడం వల్ల అక్కడ ఎవరైతే రేషన్ డిపో డీలర్ ఉన్నారో వాళ్ళకే ఇన్ఛార్జిగా ఇవ్వడం, లేదంటే ఈ నెల ఒకటికి వచ్చే నెల ఒకటికి అలాగ పెడుతూ బయట ప్రైవేట్ డ్రైవర్లకు ఎక్కించడం, ఇలాగ చేసి వెహికల్స్ నడిపిస్తున్నారు. అలాంటి ప్లేస్లో ఉండే వాళ్ళకి ఏంటంటే మా యూనియన్తో కానీ లేకపోతే మాతో కానీ కాంట్రాక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఆయన ఆ నెల ఉంటాడో, ఆ రోజు ఉంటాడో ఉండడో వెళ్ళిపోతాడో తెలియదు మాకు. అటువంటి వాళ్ళు కొంతమంది ఇలాగ మిస్యూజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాగనే అంటే నేను ఉదాహరణకు చెప్తున్నాను, ఇలాగా యూనియన్కి కట్టుబడి ఉండే ప్రతి ఒక్కరు కూడాను అంటే కష్టాన్ని నమ్ముకునే చేస్తారు. మీరు ఏదైతే యూనియన్ ఉందో యూనియన్లో ఈ చర్చ జరగదా? ఇలాగ మిస్యూజ్ చేస్తున్నారు, ఇది పొరపాటు, ఈ ప్రభుత్వం మనకి ఆర్థికంగా కొంత భరోసా ఇచ్చింది కదా, ఇప్పుడు 9,260 మంది ఆపరేటర్లు నియమించింది, నెలకి 21,000 రూపాయలు, అంటే వాహనము మీరు ఎంగేజ్ చేసినందుకు 21,000 రూపాయలు మీకు ఇస్తుంది. ఇంత చేసినప్పటికి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదా వ్యవహరించడం తప్పు కదా? అంటే యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అందరికి తెలియాల్సింది ఏంటంటే, పత్రికా సోదరులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ, మాకు ప్రభుత్వం ఇస్తుంది 18,000 రూపాయలు, అంటే 21,000 రూపాయలు ప్రకటించినప్పటికీ మా అమౌంట్లోనే 3,000 రూపాయలు మిగతా 30% కని చెప్పి గవర్నమెంట్ లోన్ కడుతుందని ఆ అమౌంట్ కట్ చేసి 18,000 రూపాయలు మాకు ఇస్తుంది. ఈ 18,000 రూపాయలకి మా హెల్పర్కి 5,000 మేమే ఇస్తాం. అవును. బండికి ఆయిల్కి 3,000 రూపాయలు మేమే ఇచ్చుకుంటాం. అక్కడికి 10,000 రూపాయలు మా వెహికల్ మెయింటెనెన్స్, అంటే వెహికల్ రెంట్ ప్లస్ మా ఎండి ఆపరేటర్గా మేము దాని మీద చేస్తున్నందుకు 15 రోజులు కష్టపడుతున్నందుకు మాకు శాలరీగా 10,000 రూపాయలు. అయినప్పటికీ వెహికల్ కాటా మిషన్లో స్పేర్ పార్ట్స్ పోతే మేమే వేయించుకోవాలి, వెహికల్కి ఎటువంటి డ్యామేజ్ చేసినా మేమే వేయించుకోవాలి, అలాగే ప్రతి ఒక్కటి మెయింటెనెన్స్ కూడా మేమే భరించుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఒక 50 ఇళ్ళు తిరిగిన వాలంటీర్కే 5,000 రూపాయలు వస్తే కనీసం మాకు 1,000-1,500 కూడా మిగిలే పరిస్థితులు లేదు ఈ రోజుల్లో. అలాంటప్పుడు ఆ అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేవచ్చు కదా. అంటే ఎంతో ఆస్తో ఇన్ని వ్యవస్థలు పెట్టారు, ఎంతమంది వస్తుంది, ఉపాధి కలుగుతుంది, ఈ ప్రభుత్వం మాకు ఏదైనా ఉద్యోగ భద్రత కల్పిస్తుందని ఒక ఆస్తో వచ్చాం. ముందే చెప్పాను మీకు, 10th క్లాస్ ఆర్ 7th క్లాస్ అడిగితే డిగ్రీ, పీజీ, బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. ఉదాహరణకు నా విషయానికి వస్తే నేను MJMC చేశాను, మాస్టర్ ఆఫ్ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ చేశాను. అంటే జర్నలిజం పీజీ చేసిన నేను
ఒక డ్రైవింగ్ వచ్చు కాబట్టి నేను ఒక ప్రైవేట్ డ్రైవర్గా వెళ్ళిపోతే నాకు 20,000 రూపాయలు వస్తుంది. లేదంటే ఏదో ఒక పత్రికలో ఒక రిపోర్టర్కి వెళ్ళిపోయినా ఒక 10,000 15,000 రూపాయలు వస్తుంది. నాకు ఇందులో డబ్బులు రావని తెలుసుకొని నేను ఉన్నానంటే నాకుండే క్వాలిఫికేషన్కి రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఎటువంటైనా ఉపాధి కలగదా? ఓకే ఓకే మీరు పార్టీ అఫిలియేటెడ్ అంటే పార్టీకి కొన్ని రోజులు సేవ చేశారు. ఆ సదుద్దేశంతో పార్టీ ద్వారా కొంత ప్రజలకు సేవ చేయాలని ఈ విధంగా చేయాలని మీరు వచ్చారు. మీలో అందరు ఉండరు కదా. ఇప్పుడు మీరు చేసినట్లు మిగతా వాళ్ళు చేయాలని లేదు కదా. కాకపోతే మీరు చెప్పింది వాస్తవమే. అక్కడ ఏమవుతుందంటే మేము వెహికల్స్ అంటే ఈ వ్యవస్థలోకి వచ్చేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా పక్కా కార్యకర్తలుగా పార్టీ మనుషులుగా ఉండేవాళ్ళమే. మాకు గుర్తించి కష్టానికి తగినట్టుగా ఒక వెహికల్కి 100-150 మంది అక్కడ పోటీగా ఉంటే వీడు కష్టపడతాడు లేకపోతే వీడు మన మనిషి అని గుర్తించి మనకు వెహికల్స్ అయితే వచ్చాయి. అందులోనూ ఇటువంటి ప్రజలు కాకపోతే ఈ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత పార్టీకి వ్యవస్థకి మాకు ఎటువంటి సంబంధం లేకుండా ప్రతి అర్హుడైన ప్రతి ఒక్క పేదవాడికి కూడా సేవ చేస్తున్నాము. అంటే ఒక మా పార్టీ వాళ్ళకే మేము ఇస్తాము లేకపోతే పక్క పార్టీ వాళ్ళకి ఇవ్వము అలాగే ఏం లేదు. ఎందుకంటే ఎవరికైనా మేము ఇస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే విలేజ్ పాలిటిక్స్లోకి వెళ్ళేసరికి మా మీద దాడులు జరుగుతుంది. వీడు పలానా పార్టీ మనిషి లేకపోతే పలానా రాజకీయ కోణంలో చూడకూడదు. ఈ కొన్ని ఇప్పుడు పార్టీ అఫిలియేటెడ్ పార్టీ ద్వారా వీళ్ళందరూ నియమించబడ్డారు, వీళ్ళందరూ సిఫార్సుతో వచ్చారు అనేది ఒక అందరికి తెలిసింది కాబట్టి ఈ కామన్ ఇవన్నీ గొడవలు జరగడము లేకపోతే మీరు ఇచ్చినే ఇవ్వలేదని చెప్పడం ఇవన్నీ కామన్. కానీ మీరే దాన్ని క్రియేట్ చేస్తున్నట్టుగా లేకపోతే థమ్స్ పడడం లేదనో లేకపోతే మాకు టైం సరిపోవడం లేదని చెప్తున్నారు. మీరు 1 నుండి 17వ తేదీ వరకు వాహనాలు తీసుకెళ్ళి మీరు ఈ బాధ్యత నిర్వహించారు. ఏదైతే మీకు టార్గెట్ ఇస్తే టార్గెట్ చేయాలి. ఈ 15 రోజుల తర్వాత మిగతా 15 రోజులు ఖాళీయే కదా. మిగతా వ్యాపారం అంతే మిగతా వ్యాపారం మీద ఉపయోగించి మీరు ఆదాయం సమకూర్చుకోవచ్చు. అది ఆ విషయానికి వస్తున్నాను సార్. యాక్చువల్గా మేము చేస్తున్నామంటే మొన్నటి వరకు డబల్ తంబు 2000 ముద్రల వల్ల చాలా ఇబ్బంది అయ్యేది మాకు. 17వ తారీఖు వరకు గవర్నమెంట్ టైం ఇచ్చినప్పటికీ ఇంకా మాకు పర్సంటేజ్ కార్డ్స్ ఉండిపోయేవి. దానికి కమిషనర్ గారు దృష్టిలో పెడితే చాలా పెద్ద మనసుతో మొన్న ఫిబ్రవరి 1వ తారీఖు కూడా మేము వెహికల్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆపాము. కాకపోతే 2-3 జిల్లాల్లో అంటే కొన్ని మండలాల్లో ఆపి కొన్ని మండలాల్లో ఆపకుండా అలా చేశారు. శ్రీకాకుళం జిల్లాలో అయితే మనకి ఇక్కడ సెంట్రల్ కార్డులు ఎక్కువ ఉన్నాయి సార్. సెంట్రల్ కార్డు ఎక్కువ ఉండడం వల్ల ఆహార భద్రతా పథకం ద్వారా అవి ఆ కార్డ్స్ ఎక్కువ ఉండడం వల్ల 100 కార్డులలో 99 కార్డులు కూడా 90. అంటే నాకు 2000 కార్డులు నాకు ఉన్నాయనంటే నేను 4000 తంబులు వేయించాలి. అంటే నేను డబల్ డ్యూటీ చేస్తున్నట్టు. ఒక మనిషి 2 తంబులు వేయాలి. ఒక మనిషి 2 తంబులు వేయాలి. అది ఒక తంబు బాగానే పడుతుంది, 2వ తంబు అదే మనిషి వేయడం చాలా ఇబ్బంది అవుతుంది. దీని మీద దఫాలుగా రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే మా అధికారులు కావచ్చు కమిషనర్ గారు కావచ్చు ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా ఇది NSFI సెంట్రల్ టీం చేయాల్సింది. ఇది సీఎం గారు ఓకే చేస్తే కానీ ఇది అవ్వదు. సీఎం గారి దగ్గర ఫైల్ పెట్టాము జనవరి కల్లా క్లియర్ అవుతుంది అంటే 6 మాసాలు ఓపిక పట్టి చేసాం. జనవరికి అవ్వలేదు. జనవరికి ఎప్పుడైతే అవ్వలేదో జనవరి నెల పండగ టైంలో ఈ ప్రజలకు ఇబ్బంది పడకూడదని డిస్ట్రిబ్యూషన్ కంటిన్యూ చేసి కింద స్థాయి నుంచి ప్రతి మండల స్థాయి నుంచి కూడా తహసీల్దార్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చి ఫిబ్రవరి 1వ తారీఖు కానీ మాకు ఈ సమస్య పరిష్కారం చేయకపోతే మేము ఆ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం, మేమైతే విధులు నిర్వహించలేమని తహసీల్దార్ స్థాయి నుంచి కమిషనర్ గారి స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మేము తెలియజేసాం. అయినప్పటికీ మా సమస్య పరిష్కారం కాలేదు. కాకపోయేటప్పటికి ఫిబ్రవరి 1వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా వెహికల్స్ ఆపుదాం నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఆపాం. శ్రీకాకుళం జిల్లాలో 422 వెహికల్స్ కూడాను మనం ఆపాం. ఆపిన తర్వాత వెంటనే కమిషనర్ గారు కూడాను మీ సమస్య మీ ఒక్కరికే కాదు కదా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కదా మీరు ఒక్కరు అలాగే చేయడం కరెక్ట్ కాదని చెప్పి కమిషనర్ గారు ఫోన్ చేసి ఇక్కడ అధికారుల ద్వారా కూడాను మాకు కూడాను కొద్దిగా సీరియస్ అయ్యి మీరు ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు, మీరు ప్రజలకు ఇబ్బంది పెడితే ఏమవుతుంది, మీరు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పాం కదా అని కమిషనర్ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు డీలర్లతో మీకు ఎటువంటి సమస్య జరుగుతుంది? డీలర్లు కానీ వాలంటీర్లు కానీ మీకు సహకారం అందిస్తున్నారా? అంటే కొన్ని దగ్గరలు సార్ 100 మందిలో ఒక 20 మంది డీలర్లు మాకు ఫేవరబుల్గానే ఉన్నారు. ఫేవరబుల్గానే అంటే మాకేమి చేయాల్సిన లేదు. ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చేదోడు వాదోడుగా మాకు సహకారాలు అందిస్తున్నారు. మిగతా 80 మంది దగ్గరలో ఏమవుతుందంటే మేము వచ్చి కూర్చుంటాం, మీరే మిషన్లాగా ఎక్కించుకోండి లేకపోతే మీరే మూటలు ఎక్కించుకోండి, మీరే తీసుకెళ్ళి వేసుకోండి, వాళ్ళకి కమిషన్ వస్తుంది కదా. మేము మా వ్యవస్థ రావడం వల్ల వాళ్ళకి కమిషన్ కానీ గోను సంచికి సంబంధించి కానీ ఏవి ఆగలేదు కదా, అన్ని వస్తున్నాయి కదా. మా వ్యవస్థ రాకముందు వాళ్ళకి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో మా వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా అదే బెనిఫిట్స్ కొనసాగుతున్నాయి. పైగా వాళ్ళకి ఇప్పుడు మా వల్ల సేఫ్ ఏంటంటే
తొలి 30 రోజులు కూడా నెలకి చేసేవాళ్ళు. తెల్లవారు నుండి సాయంకాలం వరకు డిపోలో కూర్చొని వాళ్ళు పనులు చేసేవారు. ఇప్పుడు ఉదయం ఒక అరగంట, సాయంకాలం ఒక అరగంట మాకు స్టాక్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి మరి పనేం లేదు. మిగతాదంతా మేమే చేస్తున్నాం. ఒక్కొక్క ఎండి ఆపరేటర్ సుమారు 50 నుంచి 60 మంది వాలంటీర్లు తిరిగే ఇల్లులకి మేము తిరుగుతున్నాం. అంటే 1500 నుంచి 2000 ఇల్లులకి ఎండి ఆపరేటర్ తిరుగుతున్నాం. ఇది స్థానికంగా ఉండే పొలిటీషియన్స్ కానీ కావచ్చు, ప్రజలకైనా కావచ్చు, ఈ విషయాన్ని కూడా మమ్మల్ని గుర్తించాలి. మేము చేస్తుంది ఒక గొడ్డి చాకిరీ, అంటే మేము ఒక సర్వీస్ మోడ్లో వెళ్తున్నాం, ఒక సేవ రూపంలో చేస్తున్నాం తప్పించి మాకేదో అమౌంట్ వస్తుందని కాదు. చాలామంది మాకు అన్నారు, మీరు ఎంత కష్టపడి చేయాల్సిన పనే ఉన్నది, ఏం మాని వచ్చింది కదా, ఇది కాకపోతే ఇంకో పని లేదని అడిగారు మాకు. దానికి కూడా మా సమాధానం ఏంటంటే, మేము నమ్ముకొని వచ్చాం, మాకు ఉద్యోగ భద్రత దొరుకుతుందని. ఈ ప్రభుత్వం ఎంతోమందికి మంచి చేసింది, పథకాలన్నీ బాగానే ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతున్నారు. అదే ఆశతో మేము ఉన్నాం కాబట్టి మాకుండే క్వాలిఫికేషన్ బట్టి మాకు ఎప్పటికైనా ఒక ఉద్యోగ భద్రత ఈ గవర్నమెంట్లో దొరకదా అని ఒక ఆలోచనతో మేము ఇది కొనసాగిస్తున్నాం. పైగా 15 రోజులు చేసిన తర్వాత 15 రోజులు ఖాళీయే కదా అంటున్నారు. కాకపోతే అక్కడ ఏమవుతుంది, ఒక డ్రైవర్ పోస్ట్ కావచ్చు, లేకపోతే ఇంక ఏ పోస్ట్ కావచ్చు, 15 రోజులు చేసిన తర్వాత సగం రోజులు నేను వస్తాను, సగం రోజులు నేను రాలేను అంటే ఎవరు కూడా జాబ్ ఇవ్వరు మనకి. ఇప్పుడు ఈ వ్యవస్థలోకి వచ్చాక చదువుకోకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఒక బస్ డ్రైవర్, స్కూల్ పిల్లలకి బస్ డ్రైవర్కి వెళ్ళినడికి 20,000 వచ్చింది, ఇప్పుడు అడిగి 2,000 మిగలటం లేదు. మీకు చెప్పింది అదే. అంటే మీరు అందుకు ఇంకో దగ్గర మీకు హోప్ ఉంది నెలకు ఒక 20,000 సంపాదించుకోవడానికి. అలాంటప్పుడు ఇందులో ఎందుకు వచ్చారు? ఈ కష్టాలన్నీ మాకు అంతే, మాకు పని ఒత్తిడి అయిపోతుందని చెప్తున్నారు కదా, ఆ హోప్ అక్కడ ఉండేటప్పుడు మరి ఇందులో ఎందుకు రావాలనేదే మాకు ఈ ప్రభుత్వం ద్వారా ఉద్యోగ భద్రత వస్తుందని ఒక ఆశతో, యువతకి ఒక భవిష్యత్తు ఉంటుందని ఒక ఆశతో మేము చేస్తున్నాం ఇందులో. అయితే ఈ మధ్య ఇన్సూరెన్స్ సంబంధించి ఒక యాజిటేషన్ తెచ్చారు. ఆ ఇన్సూరెన్స్ సమస్య పరిష్కారం జరిగిందా? పరిష్కారం అయిందండి. అది మాకు ఆ కమిషనర్ అరుణ్ కుమార్ గారు వచ్చిన తర్వాత 2022 సంవత్సరంలో, అంటే 2021కి ఫస్ట్ ఇయర్ కాబట్టి కంప్లీట్ అయిపోయింది. 2022 సంవత్సరంలో మాకు ఇచ్చిన బుక్లెట్ ప్రకారం వెహికల్స్ ఇచ్చేటప్పుడు వెహికల్ 6 సంవత్సరాలు అగ్రిమెంట్ రాయించుకోవడం వల్ల 6 సంవత్సరాలు కూడా ప్రభుత్వమే మీకు ఇన్సూరెన్స్ అమౌంట్ చెల్లిస్తుందని బుక్లెట్లో ఉంది. కాకపోతే 2వ సంవత్సరం వచ్చేసరికి 10,200 రూపాయల అమౌంట్ అనేది మా అమౌంట్లో కట్ అయిపోయింది. ఆ అమౌంట్ గురించి మేము పోరాటం చేస్తే గత 2 కమిషనర్ గారు ఉండేటప్పుడు చెప్పినా మాకు అవ్వలేదు. పౌర సరఫరాల శాఖ మినిస్టర్ గారు మాట ఇచ్చినప్పుడు కూడా అది అవ్వకపోతే మన కమిషనర్ గారు అరుణ్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం ఎండి ఆపరేటర్ల పట్ల మాకు ఒక ప్రత్యక్ష దైవంలాగే మాకు సమస్యలకి. ఎందుకంటే 10,200 రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది మాది ఏదైతే రాదనుకున్నామో 2022ది, అది 2023లో సంవత్సరం గడిచిపోయినా సరే మా అమౌంట్ మాకు వచ్చే విధంగా ఆయన చేశారు. అలాగే 18,900 రూపాయలు అంటే మావి ప్రైవేట్ వెహికల్స్. అవును, మా పేరు మీద ఉన్నాయి, మేము లీజుకి పెట్టే మా ప్రైవేట్ వెహికల్స్. ట్యాక్సీ బోర్డు వెహికల్గా 18,900 రూపాయలు నెక్స్ట్ ఇయర్కి మాకు 2023కి మళ్ళీ ఇన్సూరెన్స్ మేము కట్టాలి. అలాగైతే అంత అమౌంట్ అయితే మేము కట్టుకోలేము, మాకు వచ్చిన జీతం కాక ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి, ఇలా మేము చేయలేమని అంటే దానికి కూడా ఆయన ఏం చేశారు, ఇది ఓన్లీ గవర్నమెంట్ సరుకులు తీసుకెళ్లే వెహికలే కాబట్టి గవర్నమెంట్ అండర్టేకింగ్లో మొబైల్ క్యాంటీన్గా పరిగణనలో తీసుకొని 9,200 రూపాయలకి మాకు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది తగ్గించి 9,200 రూపాయలు కట్ అవుతుంది. ఆ 9,200 కూడా గవర్నమెంట్ కడతాదని మాట ఇచ్చింది కాబట్టి మాది గూడ్స్ వెహికల్. ఈ గూడ్స్ వెహికల్కి వాహన మిత్ర వర్తింపు చేయదు. అయినప్పటికీ ఆ 9,200 రూపాయలు గవర్నమెంట్ అనేది మీకు ఇన్సూరెన్స్ కడతానని చెప్పింది కాబట్టి మొన్న ఫస్ట్ ఇయర్ మాకు వచ్చింది. 10,000 రూపాయలు వాహన మిత్ర కింద మాకు అమౌంట్ వేసి ఈ ఏదైతే అమౌంట్ మనకి గవర్నమెంట్ కట్ చేస్తుందో ఆ అమౌంట్ కూడా మాకు కలిసే విధంగా కమిషనర్ గారు చేశారు. ఇది ఈరోజు ఎండియు ఆపరేటర్ల రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌత్ సూర్యనారాయణ గారితో ముఖాముఖి. వారి సంఘం ద్వారా అతను ఏదైతే ఆపరేటర్స్ ఉన్నారో ఆపరేటర్స్కు ఎదురవుతున్న సమస్యలు, ఏదైతే ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సంబంధిత అధికారులకు సమస్యలు వివరించి వాళ్ళ సమస్య పరిష్కారానికి విశేష కృషి ప్రయత్నం చేస్తున్నానని చెప్తున్నారు. నమస్కారం.